రైతు సోదరులకు నమస్కారం. మనం ప్రస్తుతం పల్నాడు జిల్లాలోని రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. మన తెలుగు యువ రైతు నాదెండ్ల ఎఫ్‌పిఓ ఆధ్వర్యంలో ఇప్పుడు నర్సరావుపేటలో ఉన్నటువంటి మన నాదెండ్ల ఎఫ్‌పిఓ ఆధ్వర్యంలో సాగు చేసినటువంటి వరి రైతుల దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనకు ఈ వరిలో ఎటువంటి ఎరువులు వాడారు, దాంతో పాటు వీళ్ళకు ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉంది. అయితే ఇది పోయిన సంవత్సరం మనం వీళ్ళకు నాదెండ్ల ఎఫ్‌పిఓ వారికి కంపోస్ట్ తయారీ కోసం అని చెప్పేసి మనం కొంత రకమైన టెక్నాలజీ ఇచ్చాం కదా. పూర్తిగా అంటే వీళ్ళు సెమీ తెలుగు యువ రైతు అనమాట. అంటే మన తెలుగు యువ రైతులో ఈ సంవత్సరం చేయబోతున్నారు. కాకపోతే పోయిన సంవత్సరం టోటల్ గా మన నాదెండ్ల ఎఫ్‌పిఓ ఆధ్వర్యంలో సాగు చేయడం జరిగింది. వీళ్ళు ఇలా ఏరియాలో దిగుబడి ఏ విధంగా వస్తుంది, అసలు మామూలుగా గత తాలూకు కెమికల్ వ్యవసాయంతో పోల్చుకుంటే పూర్తి స్థాయిగా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు పూర్తి స్థాయి సేంద్రియ వ్యవసాయం చేసినట్లే. ఈ ఈ సేంద్రియ వ్యవసాయంలో ఎటువంటి దిగుబడులు వచ్చినాయి, వాళ్ళకంటే బాగా దిగుబడి తగ్గింది. ప్రతి సంవత్సరం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏమైందంటే ఈ సేంద్రియ వ్యవసాయం విషయంలోకి వెళ్ళినప్పుడు దిగుబడి తగ్గుతుంది, 2 ఏళ్ల 3 ఏళ్ల తర్వాత దిగుబడి వస్తుంటారు కదా. వీళ్ళు చేసినటువంటి ఈ సెమీ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ లో ఎటువంటి దిగుబడులు వచ్చాయి, ఏ విధంగా సాగిందన్న వివరాలు రైతు మాటల్లో తెలుసుకుందాం. అన్న మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి. మీ పేరేనా? స్వర్ణ నరసింహారావు. మొత్తం మీరు ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తారు? మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు? మీరు ఎన్ని ఎకరాలు? 15 ఎకరాలు వరి వేస్తారు. మామూలు మీరు 20 ఎకరాలు వేస్తారు. ఇప్పుడు మొత్తం మీ ఏరియాలో ఒక ఎకరాకి ఎంత ఫర్టిలైజర్ వాడతారు? గరిష్టంగా దిగుబడి ఎంత వస్తుంది? మామూలుగా ఏ రకాలు సాగు చేస్తుంటారు మీరు? నిన్నటిదాకా జేజేలు, ఇప్పుడు ఏంటంటే అంకుర్ పద్మ సూపర్ ఫైన్ వెరైటీలు సాగు చేస్తారు. అతి సన్న గింజ రకాలు సాగు చేస్తారు. మామూలుగా ఎంత దిగుబడి వస్తుంటది మీకు ఎవరేజ్ ప్రతి సంవత్సరం? 35 బస్తాలు. 35 ఇప్పుడు మీ ప్రాంతంలో వరకు మాత్రమే బస్తాల్లా కొలుస్తారన్న. ఇప్పుడు మనకు చాలా వరకు తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా క్వింటాల్ లెక్క కొలుస్తారు. అలాగే మనకు తూర్పు గోదావరి ఈ ప్రాంతాల్లో కొంచెం బస్తాల లెక్క కొలుస్తారు. కొన్ని ప్రాంతాలను బట్టి మారుతుంటది. కాబట్టి మీరు బస్తాలు క్వింటాల్ అనేది కొంచెం క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఎందుకంటే 35 నుంచి 40 బస్తాలు మీకు దిగుబడి వస్తుంది. అంటే అప్రాక్స్ 20 క్వింటాల్ చిల్లర మీకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది పర్ ఎకరం. మీ ఏరియాలో ఫర్టిలైజర్ ఏ విధంగా వేస్తారు? మామూలుగా బేసల్లో అంటే దుక్కిలో ఏ రకమైన ఫర్టిలైజర్ వేస్తారు? మొదటి దఫా ఎరువులలో ఏమి వేస్తారు? కలుపు మందు ఎప్పుడు వాడతారు? ఏమి వేయమండి. ఎవరికి జీలక చల్లుతాం, దమ్ము దొక్కిచ్చేస్తాం. నాటేసిన తర్వాత 3వ రోజు కలుపు మందు చల్లుతాం. యూరియా ఎకరానికి ఒక కట్టకాడికి యూరియాలో కలుపు మందు పెట్లక్టర్ కలిపి చల్లేస్తారు. ఇప్పుడు ఇంకొక చిన్న మాట, ఇక్కడ రెండు పంటలకు జీలిగేస్తారా? సాల్వాకి వేస్తారు, దాల్వాకి వేయరు. అంటే ఖరీఫ్కి వేస్తారు, రబీకి వేయరు. ఓకే. మామూలుగా దుక్కిలో ఎటువంటి పాస్పరస్ ఎరువులు అంటే మనకు 20 కానీ డిఏపి కానీ 14 ఏమి వేయరు. మామూలుగా ఈ డిఏపి 14 ఎప్పుడు వేస్తారు? మేము నాటేసిన తర్వాత 3 రోజులకి కలుపు చల్లేస్తాం యూరియా. ఆ తర్వాత 15 రోజులకి డిఏపి యూరియా కలిపి చల్లేస్తాం. కట్టన్నర డిఏపి, అరకట్ట యూరియా కలిపేస్తాం. ఆ తర్వాత 20 రోజులకి 15 రోజుల మధ్యలో మళ్ళీ 25 రోజులు ఒక నెల లోపల మళ్ళా ఒక కట్టన్నర బలం మంది, ఒక అరకట్ట యూరియా, 2 చల్లేస్తాం. మొత్తం 3 కట్టలు బలం మంది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏంటంటే ఇంకో 15 రోజులు ఆగి 14 యూరియా ఒక అరకట్ట అట్ట కలిపేస్తాం. అప్పుడు 14 ఎంత వేస్తారు? కట్టేమో 35, ఒక అరకట్ట యూరియా, కట్నాలు కాడికి 3వ ట్రిప్, ఫైనల్ గా పొటాస్, ఫైనల్ గా మళ్ళా పొటాస్ 4సారి. ఈ బలం మందు పైన కొడతారా? మామూలుగా పురుగు మందులు ఎన్నిసార్లు కొడతారు? 5 సార్లు 5-6 సార్లు కొడతాం. పురుగు మందు తగిలిన మామూలు 4 సార్లు కొడతారు. 5-6 సార్లు పురుగు మందు కొడతాం. టోటల్ గా 5-6 సార్లు కొడతారు. ఈ సంవత్సరం మన దాల్వాలో మీకు మన నాదెండ్ల ఎఫ్‌పిఓ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మన మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. మామూలుగా ఈసారి మీరు ఎన్ని కట్టలు పిండి వేశారు ఒక ఎకరాకి? నేనైతేనండి ఒక 2 ఎకరాలకు వాడినా. ఈ ఊరమ్మటి 2 ఎకరాలకు వాడితే 2 కట్టలు ఈ సేంద్రియ ఎరువు, కట్ట యూరియా కాడికి 3 ట్రిప్పులు వేసి ఎకరానికి 2 కాడికి మొత్తం 6 కట్టలు మన ఎరువు, 3 కట్టల యూరియా వేసారు. ఎంత వచ్చింది? మామూలుగా నాకు 42 కాడికి వచ్చింది. 42 బస్తాల కాడికి వచ్చింది. మిగిలిన 75 కిలోలు. మిగిలిన 18 ఎకరాలు మిగిలిన అంటే 35-36 కాడికి వచ్చింది. మిగతా వాటికి ఇదే కట్టలు వేసారు. ఈ కట్టలు 20 అట్టేసుకున్నాం. ఎన్ని కట్టల డిఏపి, ఎన్ని కట్టల 14-15, ఎన్ని కట్టల యూరియా? కట్టన్నర డిఏపి, కట్టన్నర 14-30, కట్టన్నర యూరియా 20 మొత్తం 4 కట్టలన్నర పిండి వేసారు. అది 35 క్వింటాలు వచ్చింది. ఇక్కడ 6 కట్టల ఎరువు వేసారు. ఇది 42 క్వింటాలు వచ్చింది. మొత్తం 2 ఎకరాలు 42 క్వింటాలు కాదండి, 42 బస్తాలు, 75 కిలోలు. 42 బస్తాలు. అది కూడా క్వింటాల్ ఏం కాదు, అది కూడా బస్తాలే. 35 కూడా బస్తాలే. 35 అయినా బస్తాలే, ఇదైనా బస్తాలే. బస్తాలు వచ్చింది. మామూలుగా దానికి దీనికి పురుగు మందులు ఏమైనా తేడా వచ్చిందా? పురుగు మందులు దీనికి కొట్టలేదండి.
ఈ మన సోదాగారు ఎరువులు వేసిన చూడండి, ఉమ్. దానికి పురుగు మందు 2 సార్లు కొంచెం బలానికి కానీ ఏదో మన జింకు లాంటిది ఇచ్చిండు అబ్బాయి, ఉమ్. అదే కొట్టింది. జింక్ ఒకటి కొట్టారు. జింక్ లోపం వచ్చిందా లేకపోతే ముందే కొట్టారు? కొంచెం చెవిటి కారణాలండి, జింకు లాగా అనిపించింది, మచ్చలు వచ్చినాయి ఆకులకి. అది జింక్ లోపం కాదన్న, అది మామూలు అగ్గి తెగులు లాగా, మనుషుకు కూడా మొత్తం అగ్గి తెగులు లాగా కనపడినట్టు. మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు మొత్తం? నాదన్ల FPO ఆధారంగా మొత్తం 15 ఎకరాలు వేసాం. మొత్తం 15 ఎకరాలకు వేసారు. మామూలుగా ఈ ఎన్ని కట్టలు వేసారు? మీకు ఎంత 2 కట్టలకి 2 కట్టలకు 1 కట్ట యూరియా వేసా, 3 సార్లు వేసి వదిలేసా. వదిలేస్తే నాది 2 ఎకరాలు వచ్చేసి 89 బస్తాలు పెట్టి. 2 ఎకరాలు 89 బస్తాలు వచ్చింది. ఇది ఎంత రకం? ఏది అది KNM అంటే సన్న రకం 1638. మధ్యస్థ మిగతా అంకుర పద్మ వేసాం. మిగతా అంకుర పద్మ వేస్తే అది 38-40 ఆ ప్రాంతంలో వచ్చింది. 35 కట్టల పై ముందు అంటూ ఏం కొట్ల, ఒకసారి యాప్ నుండి తీసుకొచ్చి కొడదామని చెప్పి ఒక్కదానికి కొట్టా కానీ మిగతా వేసేలా కొట్ల. అసలు పురుగు మంది అన్నది వాళ్ళలేదు. ఫస్ట్ జింకు కూడా కొట్ల. జింక్ కూడా మీరు వాళ్ళలేదు అంటే అంత ముందు పోయిన సంవత్సరం అదే భూమిలో పోయిన సంవత్సరం 5 సార్లు 4 సార్లు కొట్టాలి. అట్లాంటిలేదన్నా? అంత ముందు దిగుబడి కూడా అలాగే వచ్చేదా? అంత ముందు 35 కదా, 35 గంటలు వచ్చింది. 35. ఎటువంటి ఫర్టిలైజర్ వాడకుండా మీరు ఎటువంటి బలం మందు కట్ల DAP 20 పొటాషియం ఇవి వాడారా? అసలు మేము వనకాసికి మొన్న అరకట్టు కాడికి వేసినాం. కానీ నేను మటుకు అసలు ఇప్పుడు కట్టలేసిన 2 ఎకరాల పొటాష్ వేసావా? వేసాను. అందులో కూడా అందరూ DAP లేదు, పొటాష్ ఏ మాత్రం లేదు, మొత్తం పొటాష్ చల్లించి అంతే. ఎంత చల్లించారు ఎకరానికి అరకట్ట లెక్క చల్లించారు. మీరు ఆ పొటాష్ కూడా అసలు ఏం లేదు. 3 సార్లు 3 6 కట్టలు, 3 సార్లు 3 యూరియా కట్టలు వేసి అంతా వదిలేసా. నా కేంద్రం వచ్చేసరికి 89 బస్తాలు 2 ఎకరాలు అయింది. నేను ఇప్పుడు వాళ్ళ నాదన్ల FPO వాళ్ళకి టెక్నాలజీ అందించింది మేము. అంటే ఆ కంపోస్ట్ తయారు చేయడానికి కావాల్సిన స్లడ్జ్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసింది మేమే. ఇప్పుడు మా తెలుగు యువరాజు సంస్థ నుంచి మా సంస్థానం కిందనే నాదన్ల నేను మీకు తెలియదు, ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు. ఈ నాదన్ల FPO అనేది మా NGO కింద నడుస్తుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ రిజల్ట్ చూసారు, అది ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది చూసారు, ఈ మాత్రం కూడా ఈ యూరియా కట్టలు కూడా వేయకుండా పండించగలను అని చెప్పేసి నేను మీకు చెప్తే పండించగలను. జస్ట్ ఒకవేళ అత్యవసరం అయితే, ఇప్పుడు కాలాలు అనేది సరిగా లేవు, కాలాలు అనేది మీకు రావట్లేదు, బెటర్ కండిషన్స్ వచ్చినప్పుడు రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదు. కానీ మీకు సఫిషియెంట్ గా వాటర్ ఉన్నాయంటే ఆ మాత్రం యూరియా వేయకుండా కూడా మీతో పంట పండించగలరు. మీరు నమ్మగలరా మమ్మల్ని? ఖచ్చితంగా నమ్ముతామండి, ఎందుకంటే ఏ చూసినాం కాబట్టి ఖచ్చితంగా నమ్ముతాం. ఇప్పుడు ఈ కంపోస్ట్ కట్టలు మరి 6 కట్టలు లాగా వేసారు, పర్ ఎకరు 6 కట్టలు లాగా వేసారు. పెట్టుబడి పరంగా మీకు ఏమైనా లబ్ధి జరిగినట్టు అనిపించిందా? తేడా ఉందిగా. ఇప్పుడు చాలా తేడా ఉందంటనా. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు చల్లియాలి, మనుషులు పెట్టి చల్లిస్తారు. ఇప్పుడు అడుగు మంది కట్ట చల్లితే వాడు వచ్చిన 150 రూపాయలు కూలైన 150 తీసుకుంటాడు. ఈ కట్టలు తీసుకుని అంతే చల్లుతున్నారా? ఈ బలం రోడ్ 150, లోపలికి వెళ్తే 200. 150 లోపలికి వెళ్తే 200. సరే, నేను మీకు ఏం చెప్తున్నానంటే ఈ సంవత్సరం మీరు దుక్కిలో కట్టలు వేసుకోండి. మీరు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి 15 రోజులకు అలా వేస్తున్నారు కాబట్టి ఈసారి ముందస్తుగా దుక్కిలోనే వేసుకోండి, కట్టలు దుక్కిలోనే వేసుకోండి. ఆ తర్వాత నుంచి కూడా నేను మీకు కట్టలతో పాటుగా యూరియా తగ్గించేసి, ఇప్పుడు నువ్వు కట్టనర యూరియా వాడుతున్నావు, ఆ కట్టనర యూరియా వాడకుండా మీకు టోటల్ గా తగ్గించి నేను ఫర్టిలైజర్ అని ఇస్తాను. దాంతో పాటు మనకు ఆల్రెడీ మీరు కంపోస్ట్ చేస్తున్నారు కాబట్టి మన సప్లా గోల్డ్ లాంటివి మీకు అవసరం లేదు, ఎందుకంటే అందులో మనం సప్లా గోల్డ్ ఇచ్చేది కూడా బ్యాక్టీరియా కోసం. ఈ కట్టలు వేసుకుంటే సప్లా గోల్డ్ అవసరం లేదు, సప్లా గోల్డ్ వేసుకుంటే కట్టలు అవసరం లేదు. ఇలా మీరు కట్టలు వేసుకోండి. కట్టలు వేసుకున్న తర్వాత దాని యొక్క పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ కానీ, ఇప్పుడు పురుగులు అయితే మాక్సిమం మీరు రాలేదంటున్నారు, మీ ఒపీనియన్ ప్రకారం అయితే పురుగు మామూలు చుట్టుపక్కల ఏమైనా వచ్చినాయి బాగా? మా చేనుకి అయితే మాత్రం అక్కడ మధ్యలో ఉంది, సోమల దగ్గర చేనుకాడు ఉంది. నా చేనుకి అయితే నేను అసలు ట్యాంక్ కూడా కొట్టలేదు. ఇటుపక్క ఆగు చుట్టుపురు కానీ లేకపోతేనేమో నల్లి అన్నిటి కొట్టారు కానీ నా దానికి ఏమి లేదు, ఏం రోగం రాలేదు. దోమ కూడా రాలేదు, అసలు ఏమి లేదు. ఇక్కడ ఏంటంటేనండి, ఎదుగుదలటం అగ్గి తెగులు వచ్చింది కొట్టడం, వరి ఎదిగింది నల్లి వచ్చింది కొట్టడం, ఇంక టైం దోమ వచ్చే టైం మన ఊరు పట్టుకొచ్చింది దోమ వచ్చింది కొట్టేయటం. ఇట్లా ఏ టైంకి ఆ టైం ఎదుగుదా కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఇంకా వచ్చినా రాపోయినా దుక్కిలో పెట్లాక్లో చల్లడమైనా తర్వాత మళ్ళీ ఏమన్నా వేస్తారా? కలుపుంది మళ్ళీ రెండోసారి కొడతారా? కలుపుంది అసలు కొట్టమండి, మేము కలుపుంది యూరియాలో కలిపి చల్లుతాం అంతే. యూరియాలో కలిపి చల్లుతారు. ఇప్పుడు మామూలు సూపర్ ఫైన్ రకాలే సాగు చేస్తున్నారు, అయినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సన్నగింజ రకాలే, దొడ్డు గింజ రకాలు కూడా మొత్తం సన్నగింజ రకాలే. మరి దీన్ని మీరు ఆర్గానిక్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరున్నారు, కొత్త కదా ఇప్పుడే, అంటే ఫస్ట్ టైం ఇప్పుడే చూసింది.
అలా అంటలేదన్న ఇప్పుడు ఈ వడ్లను మీరు మిల్లర్కి అమ్ముతారా లేదంటే మీరు బియ్యం చేసి అమ్ముకుంటారా? ఇక్కడ చిల్లర కొట్లు కొనే వాళ్ళు ఉంటారండి, ఏజెంట్లు. వాళ్ళు తీసుకుపోతారు. మీరేమైనా తిని చూసారా? మీరు పండించిన బియ్యాన్ని మీరు లేదు, తిని లేదు. చూసారా? మనం పండించిన ఏదైనా మనం మామూలుగా తిండే ఉండగా అలా కాదులే కానీ ఇప్పుడు అనేది ఏంటంటే పండించి- ఇప్పుడు అగ్నికం పండించాం కదా ఈ బిర్యానీ తిని ఎట్లా ఉందని కనుక్కోవాలంటే మనం ఏం తినాలి. మీరు ఉంచుకున్నారా ఏమైనా? నా దగ్గర ఈ ఉన్నాయి, బండి ఏం ఉంచుకోలేదండి. నా దగ్గర 800 బస్తా ఉంది. వస్తారు ఉంది ఇప్పుడు. 2 ఎకరాల్లో పండిన మొత్తం ఉన్నాయి. సరే, మీకు మీ వరకు అయితే సాటిస్ఫై. ఇంకో రైతుకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ మందు వాడటం చాలా మంచిదని అందరికి చెబుతున్నాం. మేము వేసిన చేలు మా చేలు రోడ్డు అమ్మటే చూసి ఏ మందు వాడారని అడిగారు. ఇది ఇదేం చెప్పిన ఇందాక ఒక వెంకటేశ్వర రెడ్డి అని వచ్చిన ఒక ఆయన కూడా మా మందు చూసిండు, చేనుకు వచ్చి చల్లింది పెరిగింది చూసిండు, పైరు చూసిండు, బాగుంది, మనకి అట్లా తెచ్చుకున్నాయే మాకు కావాలని అడుగుతుండు ఆ రైతు. మొత్తం ఇప్పుడు ఈ సంవత్సరం అడుగుతున్నారు 200 ఎకరాల ఆ. మొత్తం మీ ఆధ్వర్యంలో 200 ఎకరాల సాగు అడుగుతున్నారు చేస్తున్నారు. అందరూ. ఇప్పుడు నాదెండ్ల FPO కాలువ వచ్చి ఉంటే ఇంకా ఎక్కువ అడిగేవాళ్ళు, కొంచెం కాలువ స్లోగా ఈ ఉంది, వాతావరణం బాగాలేదు కదా, వర్షాలు లేక. ఇప్పుడు అడుగుతున్నారు. సరే, రైట్ అన్న. మీరైతే సంతోషంగా ఉన్నారు. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం మొత్తం తోటలకి బొప్పాయితో సహా అంతా తెలుగు మొత్తం యువరైతు మేనేజ్మెంట్ లో చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చూసారు కదా, ఏదైనా సరే ఒక వ్యవస్థలో ఒక పురుగు మందు కానీ పేడెరువు కానీ డైరెక్ట్ గా వాడుకోవడం కంటే కూడా దాన్ని మనం మార్చుకొని వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి కంపోస్ట్ లో ఇందులో ఎందుకు ఇంత ఎఫెక్టివ్ ఉంటుందంటే ఇందులో మనకు బయోచార్ ఉంటుంది, దాంతో పాటుగా స్లడ్జ్ ఉంటుంది, దాంతో పాటు మనం రాక్ ఫాస్ఫేట్ కలుపుతాం, దాంతో పాటు కైటిన్. మనకు కైటిన్ అనేది ఒడిదుడుకుల పరిస్థితులు మీకు అగ్గి తెగులు లాంటివి రాకుండా ఉండడానికి కారణం, దానికి రాకుండా ఉండడానికి కారణం ఏంటంటే క్లైమేటిక్ ఫ్లక్చుయేషన్ అంటే మనకు వాతావరణ ఒడిదుడుకులు ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ ఇయర్ వరకు రోగాలు ఎందుకు వచ్చినట్టు ఒకసారి బాగా వాతావరణం ఎండగా ఉంది, తెల్లారెంబటే చలి పెట్టింది. ఆ డిస్టర్బెన్స్ క్లైమేట్ వాతావరణం అనేది చాలా ఎక్కువ ఉంది. ఈ టైంలో ఏంటంటే మనం ఇచ్చే కంపోస్ట్ కట్లలో కైటిన్ అనే ఒక పదార్థం కలుపుతాం. ఈ కైటిన్ అంటే షెల్స్, రొయ్యల పొట్టు, ఈ కోళ్ళ ఫారంలో వచ్చిన BSF లార్వాల పొట్టు, ఇలాంటిది కలుపుతాం. అది 20% ఉంది మనం ఇచ్చే కంపోస్ట్ లో. ఇది ఏం చేస్తారంటే మొక్కల్లో ప్రధానంగా ముందుగా ఒత్తిడి రానియదు, ఈ ఒత్తిడిని తట్టుకునేలాగా చేస్తుంది. అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ఇప్పుడు నేను అందుకే దీనికి కూడా వేసుకోమని చెప్పింది. ఇలా ఒత్తిడి రాకుండా చేస్తుంది. ఒత్తిడి రానప్పుడు ఏమైతే ఆటోమేటిక్ గా రెస్పిరేషన్ అంటే మొక్కల్లో ఇప్పుడు మనకి ఏమైతే ఇప్పుడు ఎండ కూర్చున్నాం మనం చెమట పోస్తుంది, మొక్కకు కూడా ఈ వాతావరణంలో చెమట పోస్తుంది. రెస్పిరేషన్ ఆ ఆకులకు రంధ్రాలు ఉంటాయి, చిన్న రంధ్రాల నుంచి గాలి బయటకు వెళ్ళిపోతుంది, వేపడు నీటి ఎవరు బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు డిహైడ్రేట్, మనం అయితే ఏ విధంగా డిహైడ్రేట్ అయిపోతాం మొక్కలు కూడా అట్లా డిహైడ్రేట్ అయిపోతాయి. ఆ డిహైడ్రేట్ కాకుండా మనకు వడదెబ్బ అండగా మొక్కకు కూడా వడదెబ్బ లాంటిది. ఈ వడదెబ్బ తగిలినప్పుడు నల్లి ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వడదెబ్బ తగిలిన నల్లి ఎక్కువ వస్తుంది, ఆ తర్వాత స్పాట్స్ ఎక్కువ వస్తాయి. ఈ వడదెబ్బ మీద వర్షాలు పడితే అగ్గి తెగులు వస్తుంది. వర్షం గానీ నీటి బిందువు అనేది ఆకుపోయిన వడదెబ్బ తగిలినప్పుడు ఆ పత్రాలు ఓపెన్ లో ఉంటాయి. ఓపెన్ లో ఉన్నప్పుడు నీటి చుక్క దాని మీద పడ్డప్పుడు ఆ నీటి చుక్క జారిపోదు, పైన వ్యాక్స్ క్యూటికస్ లేయర్ అనేది తగ్గిపోయి పైన మైనపర్ తగ్గిపోయి ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆ నీరు అక్కడే ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ స్పాట్ వస్తుంది, మచ్చ వస్తుంది. అదే మీకు సరైన మన క్యూటికల్స్ అనేది సరిగ్గా యాక్టివేట్ లో ఉంటే వ్యాక్స్ పైన ఉన్న మైనపొర ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడుతుంది. ఈ కైటిన్ వల్ల ఏమైందంటే ఎప్పటికప్పుడు కొత్త పొర ఏర్పడుతుంది. ఏర్పడ్డప్పుడు వాటర్ అనేది జారిపోతాయి, మొక్క పైన నిలబడవు. నువ్వు గమనించుంటే నీకు ఆ కంపోస్ట్ చేసిన దాంట్లో నలుపుదనం ఉందన్నావు కదా, పొద్దునట్టు పోయి చూస్తే దాని మీద నీళ్లు ఉండవు. పొద్దునట్టు పోయినప్పుడు నీళ్లు ఉండవు, ఇట్లా ఆకు ఇట్లా ఎడల్పుని మెరిసినట్టుగా కనపడుతుంది. ఇప్పుడు మేము కొంచెం 10 గంటల 12 గంటల వాలు ఎండ కొడుతుంది కదా, వాలు ఎండ కొట్టినప్పుడు చేను మెరవాలి. ఆ మెరిస్తే నీళ్ళు సుక్కలు దాని మీద నిలబడకపోవడం వల్ల మనకు బ్యాక్టీరియల్ స్పాట్స్ అనేది తక్కువ వస్తాయి. ఈ తట్టుకున్నది ఏడ ఉంటుంది అంటే ఇది పైన ఉన్నటువంటి వ్యాక్స్ లేయర్ బిల్డ్ అవ్వడంలో ఉంటుంది. మనం ఇచ్చినటువంటి కంపోస్ట్ ఎరువులో ఈ కైటిన్ ఉండడం వల్ల మొక్క అనేది స్ట్రెంతీగా మారుతుంది. ఇలా ఒక రకమైనటువంటి వ్యవస్థ పనిచేయడం వల్ల ఉంటుంది. కాబట్టి మామూలు పేడ ఎరువుకు దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో ఉండేటువంటి కైటిన్, ఈ కైటిన్ కావచ్చు లేదంటే స్లడ్జ్ ఏం చేస్తా అంటే మనకు భూమిలో ఉన్నటువంటి మైక్రోబియల్ ఫుడ్ వెబ్ కి ఒక ఫీడ్ లాగా ఉపయోగపడుతుంది. మనం దగ్గర ఇందులో కన్సోరియా కలుపుతాం, 108 పైగా PGPRs విడుదలయ్యేటువంటి కన్సోరియాని కలుపుతాం, బ్యాక్టీరియల్ కన్సోరియా. దాంతోపాటు వ్యామన్ మైక్రోరైజా కలుపుతాం. ఇవి ఏం చేస్తాయంటే రూట్ స్ట్రెంత్ లో ఈ సాయిల్ ఫుడ్ వెబ్ ఏర్పడేలా చేస్తాయి. అప్పుడు పోషకాల నిరుపయోగం అనేది ఉండదు, లేదు లెంత్ ఎక్కువ ఉండడం వల్ల. మీరు ఈ కంపోస్ట్ చేసిన దాంట్లో ఇయర్ దున్నారు కదా, మళ్ళీ ఏమైనా తేడా గమనించారా? అంతకేం ఒకసారి చూడండి. మీరు 6 కట్టలు వేసారు కాబట్టి ఆటోమేటిక్ గా కొంచెం భూమి అనేది వదులుగా ఉంటుంది, అంటే ఇట్లా లూజ్ గా కాదు, ఇట్లా చూస్తే అగ్రిగేట్స్ దూదిలాగా కనపడుతుంది. అంటే కాదు బావా, ఒక మనకి సౌట్ నేల లాగా వస్తుంది చూడు,
కొద్దిగా సౌత్ తెల్లగా. సౌత్ అట్లా కాదు, సౌత్ నెల చాలా మంది ఏంటంటే- సౌత్ నెల దున్నినప్పుడు నీకు ఇట్లా లేపు చూస్తే దూదిలాగా కనపడుతుంది. ఇప్పుడు మన దూది ఎట్లయితే విడివిడిగా మందు విడివిడిగా ఎక్కువైతే అంతే కదా, ఉప్పు లాగపోవా. ఉప్పు కాదన్నా, అది సాయిల్ అగ్రిగేట్స్ అంటారు. సార్ ఏమంటుండంటే భూమి మెత్తగా ఉంటది వ్యవసాయం చేయడానికి అంటుండు. బండి దిగబడదు. అదిగో కేజీ వీల్ చేస్తే మామూలుగా కొన్ని భూములు ఏం చేస్తే కేజీ వీల్ చేసినప్పుడు టైర్ కు పడతాయి కేజీ వీల్స్ కి.